ఏంటి సిద్ధు, నీ ప్రాబ్లం ఏంటి? డాడీ వద్దు డాడీ, ఇంకోసారి రిపీట్ అవ్వద్దు డాడీ. నేనేదో తప్పు చేసినట్టు అలా వెళ్ళిపోతున్నావు. నీ ప్రాబ్లం ఏంటి? రే లబ్బే, మొత్తం నువ్వే చేసావు. చాలు డాడీ, నేను కోల్పోయిన చాలు డాడీ. ఏం కోల్పోయావురా అలా బాధపడుతున్నావు? ఇంకా నేనేం కోల్పోయినా అర్థం కాలేదు డాడీ. ఈ ఫ్యామిలీ గురించి, నీ గురించి ప్రతి క్షణం నేను ఆలోచించడం తప్ప? నాకు ఈ గ్రూప్ జాయిన్ అవ్వాలని లేదు డాడీ, కానీ జాయిన్ అయ్యా మీకోసం. కాలేజీకి వెళ్ళాలనిపించింది డాడీ, కానీ వెళ్తున్నా మీకోసం. అప్పుడప్పుడు ఇంట్లోనే సిగరెట్ కాల్చాలనిపిస్తుంది డాడీ. అరే, నేను మీ గురించి ఆలోచిస్తున్నా అనుకున్నా, కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోండి డాడీ. నాకు వచ్చింది రాలేక నచ్చింది చేయలేక ఒకరోజు తమ్ముడి మీద కూడా వచ్చేసాను. అప్పటి నుంచి వాడు నా జీటీ కొట్టడం మానేశాడు. నేనేంటి తమ్ముడికి అర్థం కాకపోతే నాకే అర్థం అవుతాను డాడీ. కానీ ఒక్క విషయం మాత్రం నిజం డాడీ, నా 17 ఏళ్ల జీవితంలో ఏదో ఒక రోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు డాడీ. నేనున్నాను డాడీ. లవ్. వా, ఏంట్రా ఈ దరిద్రుడు. అరే ఏంట్రా మామ అలా ఉన్నావు? మా డాడీ సాగొట్టాడు రా బాబు. అదంతా కాదు కానీ మీ చెల్లి ఎక్కడ ఉందో నీకు తెలుసా? ఇప్పుడు దాని గురించి ఎందుకు, ఏ షాపింగ్ వెళ్ళుంటుందిలే. ఎటు వెళ్ళలేదురా, అక్కడ ఎవరితోటో మాట్లాడుతుంది. అవునా? ఎన్ని చేసినా నీ బెస్ట్ ఎవరు కాలేకపోతున్నా. ఏంటి నీ ప్రాబ్లం? నువ్వెందుకు చెప్పలేదు నాకు? కోర్టులో హీరింగ్ ఉన్న ప్రతిసారి నీకు చెప్పాలా? ఎవరో చెప్తేనే కానీ తెలియలేదు నాకు. ఎందుకు అంటున్నాగా? ఏంటి టెన్షన్ గా ఉంటుంది నాకు విషయం తెలియక. ఎందుకంత టెన్షన్? మా ఇంట్లో పిల్లి పుట్టినప్పుడల్లా ఎలక ఎరిగినప్పుడల్లా నీకు చెప్పాలా? ఎందుకంటే కోర్టులో కేసు హియరింగ్ వచ్చిన ప్రతిసారి నీ ఆస్తి ఉంటుందో పోతుందో అని తెలియక టెన్షన్. ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకంటే డబ్బు లేకపోతే నువ్వు నన్ను పోషించలేవు కాబట్టి. ఎందుకు ఇలా మారిపోయావు? ఎందుకంటే నాకు నీకంటే నీ ఆస్తే ముఖ్యం. చెప్పు ఎందుకు? అంజలి చెప్పు ఎందుకు? అబ్బా చెప్పు. ఎందుకు చెప్పు? అబ్బా చెప్పు. నీ అబ్బా ఎన్నిసార్లు ఊరికే ఏ అనుకుంటూ ఊరికే దొబ్బుతావు. అబ్బా 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 అక్క వద్దా. అబ్బా బాయ్ అక్క బాయ్. చెత్త వెదవ, వీడి దరిద్రం వదిలింది. ఎవడ్రా మా చెల్లితో తిరుగుతుంది? లైట్ తీసుకో మామ, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటా. దొరకాలి నా కొడుకు. ఏం కాదురా, కూల్, తర్వాత చూసుకుందాం రా, నువ్వేం కంగారు పడకు. ఆ పని చేద్దాం. సరే మామ, నేను మళ్ళీ కలుస్తాను. ఏయ్ హాయ్ సిద్ధు. సిద్ధు సినిమాకి వెళ్దామా? షాపింగ్కి వెళ్దామా సిద్ధు? సేల్ ఉంది. అట్లీస్ట్ లంచ్ కైనా వెళ్దాం సిద్ధు. నేను తినే ఎప్పుడు దొబ్బుతుంటావు. పక్క ప్రాబ్లం అర్థం చేసుకో. నేనేం చేసా? నువ్వు కాకుంటే కార్తిక్కి ఫోన్ చేసుకుంటా. హాయ్ కార్తిక్. నిన్న నేను, ఈ రోజు వాడు, రేపు మరెవడు. ఈ రోజుల్లో ప్రేమ ఇలా ఉంది, ఆ రోజుల్లో అయితే. మనసారా అంత పెద్ద ఫంక్షనా అండి? మరి కాదేటి, పెద్దలు, కాలేజ్ ప్రిన్సిపల్, స్టూడెంట్స్, గెస్ట్లు, అందమైన అమ్మాయిలు చాలామంది వస్తారు. అలాంటి ఫంక్షన్కి వెళ్ళాలంటే రాసిపెట్టి ఉండాలి. మీరు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళారా అండి? లేదండి, లాస్ట్ టైం పాసులు దొరికినాయి కానీ షేర్ ఆటో డబ్బులు లేక వెళ్ళలేదు. నా దగ్గర ఈసారి పాసెస్ ఉన్నాయి, మీరు వెళ్తారా? మీరు నాకు అది నా అదృష్టం అండి. ఇదే అనుకుంటా మీ పాస్. బా ఇదేనండి. వా, పద్మావతి గారు చాలా గొప్ప ఆవిడ, మీకు తెలుసు కదా. అబ్బాబ్బాబ్బా, విజయ్ కిషోర్ గారు, ఇతను చాలా గొప్ప వ్యక్తే. అరే రే, హెచ్ఓడి గణేష్ గారు, ఈయన చాలా మంచి వ్యక్తి అండి. బా రామమూర్తి గారు, ఈయన చాలా గొప్ప ప్రొఫెసర్ అండి. ఈయన కూడా గొప్ప మనిషి. నేను
చాలేండి ఇక చేయొద్దులండి. నేను ఆ ఉద్దేశంతో పట్టుకోలేదండి.